సెకండ్ హాఫ్ మామూలు హై కాదు. ఇంటర్వెల్ నుంచి ఇట్లా లేస్తుంది. సెకండ్ హాఫ్ అక్కడే, సెకండ్ హాఫ్ మొత్తం అక్కడే పైన దిగా. అసలు ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ పైన ట్విస్ట్ మామూలుగా లేదన్న. అదిరిపోయింది సినిమా, బాగుందన్న. షూర్ షాట్, నో డౌట్. అసలు తమన్ కొట్టాడన్న. ఆ పాటలు, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు. సినిమా ఒక ఎత్తు అయితే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక ఎత్తు. వెనకాల సీట్లు, కూర్చున్న సీట్లు అదురుతున్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి. మామూలుగా లేదు. 5కి 3 ఇస్తా అన్న. చాలా బాగుంది సినిమా. సూపర్ హిట్ అయింది. అయ్యగారు ఈ సినిమాతో కన్ఫామ్ గా నంది అవార్డు, నేషనల్ అవార్డు కొట్టాలి. లాస్ట్ లో ట్విస్ట్ మధ్యపోయిందండి. అసలు మాస్ సెట్ అయింది, ఫ్యామిలీకి సెట్ అయింది, రొమాన్స్ సెట్ అయింది, పాటలు సెట్ అయ్యి అన్ని సెట్ అయ్యాయి. చాలా నాగార్జున గారి సినిమాకి ఎంత కష్టపడ్డారు, అఖిల్ గారు ఎంత కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు నిజంగా మన ఈ సినిమాని కంపల్సరీ ఆదరించాలండి. నిజం చెప్తున్నాను. నేను ఈ నెల తిరుపతి వెళ్తున్నాను. అఖిల్ గారి డేట్ కూడా మీకు చెప్తాను, వీలుంటే మీరు రాండి. సినిమా చాలా న్యాచురల్ గా చేశారండి. తెలుగు మ్యూజిక్ చాలా బాగుందండి, పాటలు బాగున్నాయి, డాన్స్ బాగున్నాయి. కంబ్యాక్ అయ్యగారికి హిట్ పడింది, అఖిలేనికి హిట్ పడింది. గుర్తు పెట్టుకోండి. నేనైతే 4.55కి ఇస్తానండి. సినిమా 100% బ్లాక్ బస్టర్. సినిమాలో ట్విస్ట్లకు మధ్యపోయిందండి, నాకు నిజంగా మధ్యపోయింది. చాలా బాగా చేశానండి, యాక్టింగ్ చాలా బాగా చేశాను. అసలు అఖిల్ గారు నిజంగా అఖిలేట్ పేరు నిలబెట్టేశారు. మామూలుగా కాదు, గట్టి నిలబడిపోతారు ఈసారి నుంచి. మామూలుగా ఉండదు. దీని గురించి కూడా నెగిటివ్ రివ్యూస్ ఎవరైనా వాళ్ళకింత వర్స్ట్ పర్సన్స్ ఎవరు లేరండి. చాలా బాగుంది మూవీ. ఒక కమర్షియల్ గానీ, ఒక యాక్షన్ గానీ, ఒక థ్రిల్లర్ గానీ ట్విస్ట్ ఉంటాయి బాబు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. అంటే మనం ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉన్నది, సరే అయిపోయింది కదా అనుకున్నా గానీ అసలు చాలా చాలా ట్విస్ట్ ఉన్నాయండి. మళ్ళీ ఎండింగ్ లో కూడా మామూలుగా లేదు. ఫైట్ సీన్స్ కానీ చాలా. ఏంటండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. భాగ్యశ్రీ అస్సలు మామూలుగా లేదు, యాక్టింగ్ చంపేశారు. నిజంగా చాలా బాగా అనిపించింది. డెఫినెట్ గా అండి, మామూలుగా లేదు. అదే చెప్తున్నాను కదా, ట్విస్ట్ అంటే రివీల్ చేస్తే బాగోదు. ఎందుకంటే ఆ ట్విస్ట్ కోసం మూవీకి వెళ్తే చాలా బాగుంటది. నేనైతే చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఇదేదో ఒక హీరోయిన్ కోసం ఏదో జరుగుతుందేమో ఈ టైప్ ఆఫ్ మూవీ అనుకున్నాను కానీ, బట్ మొత్తం టోటల్ మార్చేస్తారండి బాబు. కమర్షియల్, థ్రిల్లర్, యాక్షన్ మొత్తం వేరే లెవెల్ అన్నమాట. చాలా బాగుంది. డెఫినెట్ గా చెప్తాను, అయ్య గారు నెంబర్ 1 హిట్ కొట్టేశాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు అంతే. కేడీ నెంబర్ 1, అయ్య గారు నెంబర్ 1. యాక్టింగ్ లో మాత్రం నెంబర్ 1. అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అర్థం కాదు, సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే ఉంటాయి. ట్విస్టులు కానీ, యాక్టింగ్ కానీ, మ్యూజిక్ కానీ, అండ్ సాంగ్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. అండ్ మన స్లాంగ్ ఓల్డ్ స్లాంగ్ అండ్ విలేజ్ స్లాంగ్ ఉంటుంది. అఖిల్ గారి స్లాంగ్ కానీ, యాక్టింగ్ కానీ, క్లైమాక్స్ లో మాత్రం ఏడిపించారు. ఫైట్స్ మాత్రం మదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ఫైట్స్ ఉంటాయి. కానీ ఇద్దరు మధ్యలో ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఒక అమ్మాయిని లవ్ చేస్తే అనేది కాన్సెప్ట్ తీసుకున్నారు. కానీ స్టోరీ మాత్రం అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు ఉన్నాయి. అసలు గుడిలో ఇస్తారు ఆరతి, ఈ సినిమాలో ఉంది భారతి. నీట్ గా ఉంది సినిమా. అండ్ నాగార్జున గారు అండ్ వాయిస్ ఓవర్ ఉంటుంది అనుకున్నాను, ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఉంటుంది ఒక డిసప్పాయింట్ అయినా నేను. కానీ యాక్టింగ్ అయితే అదిరిపోయింది. అండ్ అఖిల్ గారి యాక్టింగ్ మాత్రం నీట్ గా ఉంది, అఫీషియల్ గా ఉంది. ప్రతి ఒక్కరు చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యాన్స్ మాత్రం అయితే అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఫ్యాన్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నాగార్జున గారు ఖచ్చితంగా మీ అబ్బాయిని యాక్టింగ్ లో మాత్రం నిర్వహించారు. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు అర్బన్ ఫిలిమ్స్ చేశారు, ఈ ఫిలిమ్స్ లో యాక్టింగ్ చేయగలుగుతారా లేదన్నాడు. యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ మాత్రం ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి. ఎన్టీఆర్ గారి వాయిస్ లేదు, ఎన్టీఆర్ గారి వాయిస్ లేదు. ఎన్టీఆర్ గారి యాక్టింగ్ చాలా, ఎన్టీఆర్ గారి వాయిస్ ఎవరు లేదు. అక్కడ గిట్టు పడ్డట్టే. మూవీ అయితే నీట్ గా ఉంది, అఫీషియల్ గా ఉంది. స్టోరీ మాత్రం డిఫరెన్స్ గా ఉంది, ఒక లవ్ స్టోరీ గురించి తీశారు. నీట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం అర్థం కాలేదు, సెకండ్ హాఫ్ మాత్రం అయితే ట్విస్టులు మాత్రం వేరే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, వాయిస్ ఓవర్ చాలా బాగుంది, అన్ని చాలా బాగున్నాయి. అనుకోవచ్చు డెఫినెట్లీ. హలో తర్వాత హైలైట్స్ అంటే ట్విస్ట్ చాలా ఉన్నాయి. దాంతో తమన్ బీజం ఎంత బాగా కొట్టాడు, అది బాగుంటుంది. మొత్తానికి అఖిల్ యాక్టింగ్ వైస్ కూడా ఎంత ఇంప్రూవ్ అయ్యాడు అంటే డెఫినెట్లీ ఇంకా కంబ్యాక్ ఫిల్మ్ అవుతుంది. ఇదైతే